హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందులో ఏంటంటే జేఎన్టీయూ జీవీ 2-1 బీటెక్ రిజల్ట్స్ కోసం చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిందా, మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అయిందా, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇందులో R23 వాళ్ళు ఉన్నారు, R20 వాళ్ళు ఉన్నారు, R19 వాళ్ళు ఉన్నారు, R16 వాళ్ళు ఉన్నారు. సో పేపర్ వాల్యుయేషన్ పరిస్థితి ఏంటి? 4-1 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి, వాటి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది? 3-1 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి, వాటి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది? ఇప్పుడు 2-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది? సో దీని గురించి చెప్తాను. మళ్ళీ ఈ రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా చెప్తాను. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే జేఎన్టీయూ జీవీ 2-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. అయితే మనం అనుకున్నట్టుగానే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ముందుగా జేఎన్టీయూ జీవీ 4-1 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. అయితే ఆ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని 4 ఆప్షన్స్ ఇచ్చి పోల్ పెట్టాను ఎప్పట్లాగా. ఈజీ ఐ పాస్డ్, అప్పుడు ఐ పాస్డ్, మీడియం ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి. సో 4-1 బీటెక్ పాస్ పర్సంటేజ్ బాగానే పాస్ అయ్యారు, పేపర్ వాల్యుయేషన్ బాగానే జరిగింది. కాకపోతే ఇంతకు ముందుతో చూసినట్టయితే కొంచెం పాస్ పర్సంటేజ్ తగ్గింది. మరి స్టూడెంట్స్ రాయడంలో ఏమో కానీ మొత్తానికైతే ఎప్పటికన్నా కూడా ఈసారి కొంచెం పాస్ పర్సంటేజ్ అనేది 4-1 తగ్గింది. అక్కడ పోల్ కనిపిస్తుంది, మీరు చూశారు కదా. అలాగే 3-1 బీటెక్ చూసుకుంటే దానికి సేమ్ 4 ఆప్షన్స్ ఇచ్చాను. సో పేపర్ వాల్యుయేషన్ బాగా జరిగిందండి, చాలా మంది పాస్ అయిపోయామని చెప్పేసి కామెంట్ పెట్టారు. అయితే ఇప్పుడు రిజల్ట్స్ చూసుకోవడానికి కొంతమందికి వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఓపెన్ కావట్లేదు అని అంటున్నారు. ఓపెన్ అవుతుంది, మీరు రిజల్ట్ చూసుకున్న తర్వాత స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి కంపల్సరిగా. రిజల్ట్ నేను ప్రతిసారి వాడిని చేస్తాను. అయితే 3-1 బీటెక్ 4-1తో పోల్చినట్టయితే 3-1 బాగా ఈజీ జరిగిందని చెప్పేసి పోల్ చేయడం అయితే జరిగింది. మరి 2-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది? 2-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి స్ట్రిక్ట్గానే జరుగుతుంది. అయితే ఒక సబ్జెక్ట్, కోర్ సబ్జెక్ట్ మాత్రం స్ట్రిక్ట్గా ఉంటుందండి బాగా. మ్యాథ్స్ సబ్జెక్ట్ కానివ్వండి, కోర్ సబ్జెక్ట్ కానివ్వండి. సో అంటే బయట డిపార్ట్మెంట్లో మ్యాథ్స్ సబ్జెక్టు, కోర్ డిపార్ట్మెంట్లో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఎఫ్ కోర్ సబ్జెక్టు. సో ఇలా స్ట్రిక్ట్గానే ఉంటుంది. మీరు కరెక్ట్గా రాసుంటే మాత్రం పాస్ అవుతారు. అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టయితే అప్డేట్ ఉంది. మరి మార్క్స్ ఎంట్రీ గనక ఫినిష్ అయిపోయి రిజల్ట్స్ వెరిఫికేషన్ అయిపోతే గనక మీకు ఈ వారంలోనే 2-1 బీటెక్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. నాకు తెలిసి వాళ్ళ రేపట్లోనే మీకు ఈ 2-1 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయ్యేదానికి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో మీరు అక్కడ చూశారు కదా 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ పోలు, 3-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ పోలు. సో దాని ప్రకారమే ఈ 2-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కూడా ఉంటుంది. సో అసలైతే 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఈజీగా జరుగుతుంది, కానీ ఈసారి కొంచెం తగ్గడం జరిగింది. మరి ఇది స్టూడెంట్స్ రాయటం వల్ల, లేకపోతే అక్కడ పేపర్ వాల్యుయేషన్ బాగా స్ట్రిక్ట్గా చేశారో, లేకపోతే క్వశ్చన్ పేపర్ కష్టంగా వచ్చిందో కానీ మొత్తానికైతే స్టూడెంట్స్ నుంచి ఇదనమాట. ఎవరో కూడా బాగా చెత్తగా జరిగిందని చెప్పేసి ఎవరో కూడా కామెంట్ పెట్టలేదు. అంతా కూడా బాగా జరిగింది పేపర్ వాల్యుయేషన్ అని, పాస్ అయ్యామని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది. ఓకేనా? సో ఇక 2-1 బీటెక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తాను. వీలైతే ఇందులో కూడా వీడియో చేసి పెడతాను. సో ఎనీవే, ఐ విష్ ఆల్ ది బెస్ట్. దీని పేపర్ వాల్యుయేషన్ కానివ్వండి, మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ కానివ్వండి, లేకపోతే ఈ రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ కానీ ఇదేనండి. ఎందుకంటే మార్క్స్ ఎంట్రీ దగ్గర వచ్చింది చిక్కు అంత. ఏంటంటే ఈ ఇంటర్నల్ మార్క్స్ అను ఈ ఎక్స్టర్నల్ మార్క్స్ మ్యాపింగ్ చేయాలి. మార్క్స్ ఎక్స్టర్నల్లో వేసినవి ఈ ఇంటర్నల్స్ ఏదైతే మీ ఫ్యాకల్టీస్ ఇంతకుముందు వేస్తున్నారో రెండు ఎప్పటికప్పుడు కూడా సెప్లీ అయినా రెగ్యులర్ అయినా రెండు మ్యాప్ చేస్తేనే రిజల్ట్ ఇది అవుతుంది అనమాట. అందుకనే డీల్ అనమాట. అసలైతే ఇంకా జేఎన్టీయూ ఈసారి కొంచెం స్పీడ్గానే రిజల్ట్స్ డిక్లేర్ చేస్తుంది. రాను రాను స్పీడ్నెస్ అనేది పెరిగిపోతూ ఉంది. నో ప్రాబ్లం, మీకు అంతా బాగానే ఉంటుంది. ఎనీవే, ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.